హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మళ్ళీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. మా రేకులిల్లు జస్ట్ 2,00,000తో అని. చాలామంది కామెంట్ చేశారు ఒక్కసారి మళ్ళీ చూపించండి వీడియో మంచిగా అని. ఇప్పుడైతే నేను హాల్ అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి. నేను ఇది చూపిస్తాను ఇల్లు. మళ్ళీ ఒకసారి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, ఇది ఇంతకుముందు చూపించాను కదా! అది బయట బాల్కనీ. ఇటు సైడ్ బట్టలు పిండుకోవడానికి బాల్కనీ సైడు కొంచెం స్పేస్ ఇచ్చాము. అలాగే ఇది ఇంట్లోకొచ్చినట్లయితే సో, ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. మన ఇల్లు ఎంత చిన్నది, ఎంత లో బడ్జెట్ అని కాదండి. మనం సర్దుకునే విధానం, మనం నీట్‌గా డెకరేట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. నేనైతే మంత్లీ వన్స్ నేను ఖచ్చితంగా ఇల్లు క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ డస్టింగ్ చేస్తాను. సో, ఇల్లు అనేది ఎప్పటికీ క్లీన్‌గా ఉంటుంది. కొందరు పండగలకు వెళ్తే మళ్ళీ పండుగలకు చేసుకుంటారు. అందరి గురించి అనడం లేదు. అలా అయితే అస్సలు నీట్‌గా ఉండదు. ఎప్పుడు ఇంట్లోకి చుట్టాలొచ్చినా చాలా నీట్‌గా ఉంది మీ ఇల్లు అంటారు. నేనైతే ఖచ్చితంగా మంత్లీ వన్స్ చేస్తాను. నీట్‌గా ఉంచుకుంటాను ఇల్లు అనేది. సో, నాకది ఒక అలవాటు. అందుకే ఇదొచ్చేసి దేవుడిది చిన్నగా రూమ్ అలా పెట్టాము. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఆ ప్లాంట్ అనేది, ఆ పీకాక్ మ్యాట్ ఎక్కువ నేను మీషోలో షాపింగ్ చేస్తాను. చాలా తక్కువకి చాలా మంచి క్వాలిటీలో వస్తాయి. చూసారు కదా! అన్నీ ఇలా నీట్‌గా సర్దుకొని వాటిపైన ఒక పేపర్ మీద అందులో ఉన్న సరుకులేంటో రాసుకొని స్టిక్ చేసి పెట్టుకున్నాను.